2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శేష్ గారు. ఇంటర్లింక్ కాయిన్ ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీలో బాగా అవునండి. ట్రెండింగ్‌లో ఉంది అని చెప్పొచ్చు. చాలా మంది యూజర్స్ కూడా అది యూజ్ చేస్తూ హ్యాపీగా ఉన్న మీ కాయిన్ అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అవును. దీని గురించి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటే యెస్. పేమెంట్ కార్డ్ అనేది కొత్తగా రావడం జరిగింది. అవునండి. సో అవును. ఇది ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? ఈ పేమెంట్ కార్డ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇంటర్లింక్ కాయిన్ యూజ్ చేస్తూ ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉందంటారు? శిరీష్ గారు, మీరు కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇది యాక్చువల్‌గా లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ అనమాట. మేము ఇంటర్లింక్ నుంచి వీసా పేమెంట్ కార్డ్ అనేది తేబోతున్నాము. సో ఈ పేమెంట్ కార్డ్ ఏంటంటే 170 కంట్రీస్‌లో మీరు వాడుకోవచ్చు. అంటే ఓహో. మీరు క్రిప్టోతో టాప్అప్ చేసుకోవచ్చు కార్డ్‌ని. అది ఇంగా ఇప్పుడు ఎక్కడైతే ఏ కంట్రీ అయితే ఉందో ఆ కంట్రీస్ సంబంధించి కరెన్సీలుగా ఆటోమేటిక్ కన్వర్ట్ అయిద్దనమాట. ఈ టెక్నాలజీకి వీసా ఇయన్నీ సపోర్ట్ చేస్తుండే. అయితే క్రిప్టోలో కార్డ్స్ అనేది ఉన్నాయి ఎప్పటినుంచో. వీళ్ళు ఎప్పుడైతే ఇంత పెద్ద నెట్వర్క్ ఇంకా కాయిన్ రాకముందే ఇయన్నీ తెస్తున్నారంటే ఫ్యూచర్‌లో చాలా బాగుండబోతుందని ఒక స్టాంప్ అయితే వచ్చేసిందండి. సరే ఇది డిజిటల్ రూపంలో ఉంటదా? ఫిజికల్ రూపంలో ఉంటదా? అనేది ఇంకా అనౌన్స్ చేయాలనమాట. ఇయన్నీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే డిసెంబర్ 28న మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీటి గురించి రాబోతుంది. ఏంటి డిసెంబర్ 28 అంటే వియత్నాంలో హనాయ్ అనే ఒక ప్లేస్ ఉందండి. అక్కడ ఇంటర్లింక్ రీక్యాప్ ఈవెంట్ అని జరుగుతుందనమాట. సో చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఆ రీక్యాప్ ఈవెంట్. ఆ యొక్క రీక్యాప్‌లో 2 అనౌన్స్ చేయబోతున్నారండి. ఒకటేమో ఇంటర్లింక్ పేమెంట్ కార్డ్ ఒకటి. కార్డ్ ఉపయోగించి పేమెంట్స్ చేసేటట్లు. ఫ్యూచర్‌లో గనక వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉందనుకోండి, ఇంక అందులో నుంచి మనం టాప్అప్ చేసుకొని, అందులో నుంచి కూడా మనకు కావాల్సిన సరుకులు గానీ, మనకు కావాల్సిన ఐటెమ్స్ గానీ, ప్రొడక్ట్స్ గానీ కొనేటట్లు. అండ్ ఇంకోటి డిజిటల్ అసెట్ ట్రెజరీ అని అనుకున్నాం గదండీ! అంటే ఒక కంపెనీ గనక ఒక అసెట్ కింద పెట్టుకుంటే ఒక కాయిన్‌ని, దాని గ్రోత్ అనేది కూడా బ్యాలెన్స్ షీట్‌లో బాగుంటే ఆ కంపెనీకి బాగుంటది. అండ్ సంపోజ్ ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లో ఉన్న కంపెనీ అసెట్ కింద పెడుతుందంటే దే సీన్ సమ్ విజన్. అంటే దానికి వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో పెట్టుకోగలుగుతున్నారంటే ఫ్యూచర్ కనపడింది కాబట్టి పెడతాం. అలా మీరు చూస్తే ట్రెజరీ కంపెనీ అని ఉంది కదండీ! ఇక్కడ డిజిటల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇక మీరు ట్రెజరీ కంపెనీని క్లిక్ చేస్తే ప్రస్తుతానికి ఏం రాలేదు చూసారా? 28వ తారీఖు ఇది అన్లాక్ అయిద్దండి. ఇక్కడ ఎవరు ఎంతమంది ఏ కంపెనీ ఏ హోల్డింగ్ చేసుకుంటున్నారు అనేది పబ్లిక్‌లో రివీల్ చేయబోతున్నారు. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌లోకి వచ్చిందో దాని ట్రస్ట్ అనేది వేరే లెవెల్‌కి ఉంటదండి. ఇప్పుడులాగా ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునేవాళ్ళు ఇది లిస్టింగ్‌లోకి వచ్చినప్పుడు చూద్దాంలే. ఇది కూడా వేస్ట్ ప్రాజెక్ట్ తీసేసి పడేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒకసారి ఇయన్నీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ గనక హోల్డింగ్స్‌లో చూపిస్తే ఆ కంపెనీస్ మంచి మార్కెట్ క్యాప్ ఇయన్నీ ఉన్నాయనుకోండి తప్పకుండా వాళ్ళ స్టాక్ కొన్న వాళ్ళు కూడా ఈ కాయిన్ కొనడానికి అవకాశం ఉంటుంది కదా! అంటే ఇది 2 విధాలుగా విన్ విన్ సిట్యుయేషన్ అనమాట. సో ఒకటేమో పేమెంట్ కార్డ్, వీసా కార్డ్ రూపంలో రాబోతుంది. ఇంకొకటేమో ట్రెజరీ కంపెనీ అనమాట. ఈ 2 బిగ్గెస్ట్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ 28 డిసెంబర్‌న మనకి రివీల్ అవుతున్నాయి. ఆ రివీల్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో అసలు ఆ కంపెనీ ఎవరు? ఎవరైతే మనకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదండీ! హోల్డింగ్ చేసుకున్న వాళ్ళెవరు? ఆ కంపెనీ స్ట్రెంత్ ఏంటి? ఏదో ఇది జస్ట్ మ్యానిపులేషన్ కోసం హోల్డ్ చేసుకున్నారా? రియాలిటీ కోసం హోల్డ్ చేసుకున్నారా? అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ పేమెంట్ కార్డ్ కూడా అండి. డిజిటల్ కార్డ్, పేమెంట్ కార్డ్ ఒకవేళ అమౌంట్ గనక పెడితే వాళ్ళు, అది అమౌంట్ పెట్టడం వల్ల మీకు కొంతమంది ఏంటంటే అది రీజనబుల్‌గా అయితే తీసుకోవచ్చు. మరి $100 అలా పెడితే అది లాంచ్ అయిన దాకా కాయిన్స్ లాంచ్ అయిన దాకా వెయిట్ చేసి అందులో ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అందులో నుంచి బై చేయడం ఉత్తమం. అవకాశం ఉన్న వాళ్ళు ముందే తీసుకుంటారు. బట్ నేను అనేది మైనింగ్ ఇప్పుడు ఫ్రీగానే చేసుకుంటున్నారు కదా! ఏదో వచ్చింది కదా అని కాకుండా అసలు ప్రాజెక్ట్ నుంచి కొంచెం మనం కమ్యూనిటీ ప్రాఫిట్ పొంది ఆ ప్రాఫిట్‌లో నుంచి తీసుకుంటే ఇంకా బాగుంటది. అయితే వీళ్ళు ప్రొడక్ట్స్ ముందే తెస్తున్నారు. మేము కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ వస్తే ఇంకా బాగా గ్రోత్ ఉంటది. సో 2 విధాలుగా ఉన్నాయండి. కత్తికి పదును 2 వైపులు కదా! ఇంటర్లింక్ కూడా 2 వైపులు ఉందనమాట. సో ఎటేపు వెళ్ళిద్దో మనం వేచి చూడాల్సిందే. మాకైతే పబ్లిక్‌లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు. ఏంటంటే వీళ్ళు రీసెంట్‌గా కొంతమంది బ్లాక్ చైన్ డెవలపర్స్‌ని, పీహెచ్‌డీ స్కాలర్స్‌ని రిక్రూట్ చేసుకున్నారండి. అది మాకు ఆ న్యూస్ వచ్చిందనమాట. ఎందుకు అంటే ఇంకొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకోవడం కోసం. అది పబ్లిక్‌లో ఇంకా లేదు. బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం పెద్ద అమౌంటే వాళ్ళకి పే చేస్తున్నారు. సో దానివల్ల ఏమైద్దంటే ఇంత ఘనంగా డెవలప్‌మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం దీని యొక్క స్కేల్ అప్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది. బ్లాక్ చైన్ అనేది ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ద టాపిక్ యాక్చువల్‌గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ ఇయన్నీ కలిస్తే ఫ్యూచర్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ అదే ఉండబోతుంది. సో తెలుసో తెలియకో
మైనింగ్ రూపంలో అలాంటి టెక్నాలజీ మన దాకా వచ్చింది. ఎందుకంటే అండి, ఈ మైనింగ్ రావడం వల్లే నార్మల్ పీపుల్ కూడా అసలు క్రిప్టో వాలెట్ అంటే ఏంటని తెలుసుకుంటున్నారు. ఈ క్రిప్టో వాలెట్‌లో అసలు ఏమేం కాయిన్స్ ఉన్నాయని తెలుసుకుంటున్నారు. యూఎస్ స్టాక్స్‌ను కూడా ఈ విధంగా మనం కొనవచ్చని తెలుసుకుంటున్నారు. డిజిటల్ ఇప్పుడు గోల్డ్ కొనాలంటే 1 గ్రాము బయటకెళ్ళి కొనడం, జీఎస్టీలు ఇయన్నీ ఉంటాయి కదండీ! మనకి ఆన్‌లైన్‌లో 0.1 అంటే మనకి కొంచెం ఒక రూ. 100 ఉందనుకోండి. రూ. 100తో కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చనమాట. అంటే ఎన్నో ఆపర్చునిటీస్ పబ్లిక్ ముందు ఉంచుతున్నారనమాట. సో, ఏది టైం వేస్ట్ కాదండి. మీరు మైనింగ్ చేసుకుంటున్నందుకు యాజ్ ఎ రివార్డ్ కింద కాయిన్‌లొస్తున్నాయి. అన్నిటికన్నా మించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ నాలెడ్జ్‌ని మాత్రం ఒడిసి పట్టుకోండి. డెఫినిట్‌గా ఫ్యూచర్ అనేది బాగుండబోతుంది. అందరం ఇంటర్‌లింక్ మైనర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునే రోజు అతి తొందరలో ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ శిరీష గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.